రకరకాల మంది రకరకాల డైట్ సలహాలు ఇస్తుంటే విసుకొస్తుందా? ఈ రోజు పర్సనల్ డైట్ కి సంబంధించి 4 సీక్రెట్ స్ట్రాటజీస్ చెప్తాను. ఈ వీడియో తర్వాత మీకు కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ వస్తుంది. ఒకళ్ళు అన్నం మానేయమంటారు, ఇంకొకళ్ళు ఫ్రూట్స్ తినద్దంటారు, ఇంకొకళ్ళు కీటో డైట్ అంటే ఇంకొకళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, కొంతమంది నానబెట్టిన మెంతులు తినమంటారు. ఏది కరెక్ట్? డైట్, ఎక్సర్సైజ్ అనేవి రిలీజియన్ లాంటివి, అంటే మతం లాంటివి. అవి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనవి. ప్రపంచమంతా విష్ణుని మాత్రమే పూజించాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అందరూ ఒకే రకమైన ఆహారం తినాలని చెప్పడం కూడా అంతే. జపాన్ లాంటి కోస్టల్ కంట్రీస్ లో చేపలు తింటారు, ఇటలీలో పిజ్జాలు తింటారు, దక్షిణ భారతదేశంలో అన్నం, ఇడ్లీ, సాంబార్ తింటారు. ఫుడ్ అడ్వైజెస్ ఇచ్చే ముందు గుర్తుపెట్టుకోవాల్సినవి 4 విషయాలు. 1, ఫినాన్షియల్ స్టేటస్ అండ్ ఆర్థిక స్తోమత. బ్రోకలీ, లెట్యూస్, బ్లూబెర్రీ సాలెడ్ లాంటి కాస్ట్లీ ఫుడ్స్ కొనగలుగుతామా? 2, అవైలబిలిటీ. కినువా, డ్రాగన్ ఫ్రూట్ లాంటివి మంచివే, కానీ అవి ఈజీగా దొరుకుతాయా? 3, రిలీజియస్ సెంటిమెంట్స్. కొన్ని సమాజాల్లో నాన్ వెజ్ తింటారు, మరికొందరు తినరు. అందరూ గుడ్లు తినాలని ఎలా చెప్పగలుగుతాం? 4, కన్వీనియన్స్. కొందరికి వంట చేయడం రాదు, సమయం ఉండదు, లేదా ప్రత్యేకంగా వండుకోవాల్సి వస్తుంది. డైట్ ప్లాన్ నచ్చాలి కదా. పొట్టి, పొడుగు, ఆడ, మగ, 40 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు, 100 కేజీలు బరువు ఉన్న వాళ్ళు, 50 కేజీలు బరువు ఉన్న వాళ్ళు, హెల్త్ కండిషన్స్, కొమార్బిడిటీస్ లేకుండా ఒక యూట్యూబ్ వీడియోని లక్షల మంది ఎలా ఫాలో అవుతారు? ఇంటర్నెట్ లో చెప్పిన ఒక్క వీడియో అందరికీ సరిపోవండి. ఇండివిజువలైజేషన్ అండ్ పర్సనలైజేషన్ చాలా ఇంపార్టెంట్. షేర్ దిస్ వీడియో అండ్ డయాబెటీస్ రివర్సల్ కి సంబంధించి మీ జీవితాన్ని మార్చే ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం నన్ను ఫాలో చేయండి.